నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు బాసటగా తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రజాప్రభుత్వం బాసటగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోకులం షెడ్డులను ఎమ్మెల్యే సత్యానందరావు, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పాడి రైతులకు అండగా నిలిచేందుకు ఈ గోకులం పథకం ఉపయోగపడుతుందన్నారు. గ్రామంలో 3 గోకులం షెడ్డులను ప్రారంభించామని, ఆలమూరు మండలంలో 49 గోకులాలు మంజూరు చేశామని, అందులో 22 పూర్తి చేశామని, మిగతా వాటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డబ్బులు వేయించారు. బాగుంది. 6 బస్సులు బాగుంది. నీట్ గా ఉపయోగించుకుంటే బాగుంది. అందరూ శాంక్షన్ అని చెప్పి గోలగోలు చేస్తారు. శాంక్షన్ ఇచ్చి 3 నెలలు అయింది, 2 నెలలు అయింది. ఇప్పుడు కట్టినోళ్ళు లేరు. మీ మండలంలో 50కి 22 చాలా బాగా కట్టారు. రావులపాలెం 6, కొత్తపేట 6, తిరుపతి 10 కట్టారు. 50 ఇచ్చాం. 4 మండలం 450. 200కి మనకు పూర్తయిన 6, 6, 12, 10, 22, 40 అయింది. చాలా పూర్ కాంపిటేషన్ చెప్తే గొడవ అవడం